దుర్మార్గమైన సంఘటన జరుగుతున్నప్పుడు ఇలాంటివి జరుగుతున్నప్పుడు చూడటానిక దేనికోసం దేనికోసం చెప్పండి. మా కోసం పెట్టారు పోలీసు అంతే. ఇంకెవరైనా చేస్తే పర్వాలేదు. అప్పుడు ఎవరు చేసిన ఒకటే. ఇప్పుడు మా గవర్నమెంట్ లేదు. మా గవర్నమెంట్ ఇప్పుడు డ్రగ్స్ లేవు వైజాగ్లో. ఎక్కడ 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 వచ్చింది వైజాగ్ నుంచి? ఎప్పుడు ఏది ఎక్కడ? ఎలక్షన్ ముందు ఒక పెద్ద కంటైనర్ దొరికి 25,000 కోట్ల రూపాయలు అంటే నేను సిబిఐకి లెటర్ అయితే నాకు వచ్చింది. లెటర్ హోమ్ మినిస్టర్ లెటర్ అయితే నేనే. ఎవరో వైసీపీ ఎవరో తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకుల తాలూకా వాళ్ళ తాలూకా వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ బంధువుల తాలూకా అంటే నేను రాశాను. ఆ పేర్లు ఎందుకని ఎక్కడున్న కోణాలు అదే పడతాయి. ఆలోచనలో పోలీసు సైలెంట్ అయిపోతారు. మీ టీవీలో అవి మాటే మాట్లాడరు. ఇది ఏంటి పోరాటం చేస్తాం? ప్రభుత్వం బాధ్యత లేదా అంటే ప్రతిపక్షం పోరాటం చేస్తేనే వాళ్ళకు వస్తుంది. ఇది వాళ్ళ బాధ్యత కాదా? ప్రభుత్వం ఆడుకోవడం కూర్చుందా? ప్రభుత్వం బాధ్యత లేదా? ఆ చచ్చిపోతే బాధ్యత లేదు, రైతులకు బాధ్యత లేదు, ఆడపిల్లని మానభంగం చేసి గ్రామాలు చేస్తే బాధ్యత లేదు, ఒక మండలి అయితే బాధ్యత లేదు. మా రాజ్యం కదా మరి బాధ్యత లేదు. అయితే అందుకే అన్ని పార్టీలు ముందు నీ ఇనిషియేషన్ ఉన్నారు కదా. ఎవరో ఎంపీ గారు ఫోన్ చేస్తారు, ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తారు, మినిస్టర్ గారు ఫోన్ చేస్తారని కేసు పక్కన పెడేస్తారుగా. మాకు ఫోన్లు ఉన్నాయి, మాకు వచ్చి మేము ఎందుకు చేయలేదు? మాకు బాధ్యత ఉంది కాబట్టి. మాకు బాధ్యత ఉంది కాబట్టి మా లైన్లో ఉన్నాం. మాకు మానవతలు ఉన్నాయి, మాకు రాజకీయాలు ఉన్నాయి, మాకు స్వార్థాలు ఉన్నాయి. ఇదేమని కాదు. కానీ దేనికి ఉపయోగించాలి స్వార్థం? దేనికి ఉపయోగించాలి రాజకీయం? దేనికోసం చేయాలో అది ఆలోచించుకోవాలి. అన్నిట్లోనూ వదిలిపెట్టడం కాదు. ఎప్పుడు ప్రజా సమస్యలు వచ్చినా, ప్రజలకు ఇబ్బందికరమైన కార్యక్రమాలు వచ్చినా, ఎప్పుడు ప్రభుత్వం వైఫల్యాన్ని వచ్చి కుట్రొచ్చినట్టు కనిపించినా ఆ రోజు ఏదో ఒక డైరెక్షన్ తీసుకొస్తారు. డైవర్షన్ ఆ రోజు ఏదో ఒక డైవర్షన్. ఏమో రోజు ఆగి నష్టం లేదు కదా. ఎందుకు ఆగిద్దమ్మమ్మో అది అక్కడ ప్రజల్లోకి అలాగే ప్రజలకు ఇంజెక్ట్ అవుతుంది. మానతో ఏదో ఒకటి అందరూ బాగా అయిపోయి ఏది